ఏలూరులో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక వెన్నవల్లివారిపేటలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లతో దారుణంగా తలపై మోది చంపారు. ఘటనా స్థలాన్ని ఏలూరు డీఎస్పీ సరిత పరిశీలించారు. మృతుడు రౌడీ షీటర్ రామనాథ్గా గుర్తించారు. తలపై మోది బలంగా మోది కొట్టినట్లు కనిపిస్తుంది. మొత్తం ఫేస్ అంతా ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాకుండా ఛిద్రమై పడిపోయి ఉన్నది. ఐ విట్నెస్ ప్రకారం ఇద్దరు బైక్ మీద ఇతను తీసుకొని వచ్చారు, ఇంకొక ఇద్దరు కొట్టి ఇట్లా చంపారు అని చెప్తున్నారు. బట్ స్టిల్ ఐడెంటిటీ ఆఫ్ ద పర్సన్ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. ముందు ఇన్క్వెస్ట్ చేసి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఈ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. రౌడీ షీటర్ హత్యకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, రౌడీ షీటర్ హత్యపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాత్రి 11:30, 10 గంటల ప్రాంతంలో ఏలూరు వంటంలోని ఎండవల్లివారిపేట సమీపంలో ఒక గుర్తు తెలియని 3 నుంచి 4 వ్యక్తులు ఒక వ్యక్తిని దారుణంగా రాడ్లతో కొట్టి చంపడం జరిగింది. ఈ నేపథ్యంలో తలపై తీవ్రంగా గాయాలు కావడంతో రక్తం ఎక్కువగా పోవడంతో అతను అక్కడక్కడే మృతి చెందడం జరిగింది. తర్వాత ఈ విషయం మీద స్థానిక పోలీసులు అంటే ఏలూరు వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందడంతో అతను వెంటనే ఏలూరు పోలీసులతో పాటు అదేవిధంగా ఏలూరు డిఎస్పీ సరిత కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. తర్వాత మృతదేహాన్ని కూడా పరిశీలించిన తర్వాత అతను రౌడీ షీటర్ రామనాథ్ గా పోలీసులు గుర్తించడం జరిగింది. ఏలూరు వన్ టౌన్ లో పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో రామనాథ్ ఒక పేరు మోసిన రౌడీ షీటర్ గా పోలీసులు గుర్తించారు. గతంలో అతని మీద అనేక హత్యలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాత కష్టాల నేపథ్యంలో ఒక గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇతని మీద దాడి చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరై ఉంటారనే దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించడం కూడా జరిగింది. రైట్ వినాయక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.